ఈ బుట్ట కమ్మలు చాలా అంటే చాలా బాగున్నాయి. నాకైతే చాలా బాగా నచ్చేసాయి. ఇంక ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి కూడా అడగలేదనమాట ఇవి తీసుకుంటున్నానని చెప్పి. ఎందుకంటే ఇవంటే చూడ్డానికి చాలా బాగున్నాయి. డిజైన్ కూడా చాలా బాగుంది. గోల్డ్ షాప్‌కి ఒక్కడినే పోతే బాగోదు కాబట్టి ఒక గ్యాంగ్‌ని తీసుకెళ్తున్నాను. ఇద్దరు ఆడవాళ్ళని, ఇద్దరు మగవాళ్ళని తీసుకెళ్తున్నాననమాట. ఎందుకంటే మనం ఒకరే పోయామంటే మనకు బేరాలు ఆడడం తెలీదు. మనం గోల్డ్ కొన్నా దానికి ఒక ఇంట్రెస్ట్ ఉండదు. అదే ఆడవాళ్ళు ఉంటే కొద్దిసేపు గోల్డ్ ఓనర్‌తో గొడవ పడతారు. కొంచెం చూడ్డానికి ఫన్‌గా ఉంటది. రెండుసేపు రచ్చబడతారు. అది ఇది అని ఎలాగోలా దాన్ని మేనేజ్ చేసి అయితే మనకైతే గోల్డ్ అయితే తీపిస్తారు కాబట్టి నన్ను అప్రిషియేట్ చేయాల్సింది పోయి, నాకు షాల్వా కప్పాల్సింది పోయి, నన్ను పొగడాల్సింది పోయి, ఏంది మాటలు. కానీ ఇప్పుడు ప్రెసెంట్ అయితే రేట్ పెరుగుతుందని ఈ చిన్నటి తీసుకొని వచ్చేసాను. బుల్లి టీ చూడడానికి ఎలా ఉన్నాయి చూడండి. నాకైతే చాలా నచ్చాయి. అందరికి ఈరోజు గోల్డ్ కొన్నామని అయితే కువైట్ సిటీ మాలియాకి అయితే వెళ్తున్నాను. గోల్డ్ ఎంత రేట్ ఉంది, గోల్డ్ ఎంత పడ్డది అనేది అయితే ఫుల్ బ్లాగ్ అయితే స్కిప్ చేయకుండా వీడియో చూడండి. గోల్డ్ ఎంత కొన్నాను, ఏంటి, ఎవరి కోసం కొన్నాను అన్నది అయితే ఈ వీడియోలో మీకు చెప్పేస్తాను. ఇక్కడ గోల్డ్ షాపులు కువైట్లో ఉన్నవన్నీ మన తెలుగు వాళ్ళే ఉంటాయి అనమాట. మొత్తం మన ఆంధ్ర సైడ్ ఉన్న వాళ్ళే ఉంటాయి గోల్డ్ షాపులు మొత్తము. అక్కడికైతే వెళ్తున్నాను, చూపిస్తాను మీకు ఎలాగున్నాయి, రేట్స్ ఎంత ఉన్నాయి, ఇండియాకి కువైట్కి డిఫరెంట్ ఎంత, గోల్డ్ రేట్ ఎంత, క్వాలిటీ ఎలాగుంటుంది ఏంటనేది అయితే చూపిస్తాను. స్కిప్ చేయకుండా మొత్తం చూసేసి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ కొట్టండి, ఫస్ట్ ఇంపార్టెంట్ లైక్ మనకు. మాలియాకి అయితే వచ్చేసాను. ఇక్కడ ప్రతి గోల్డ్ షాప్ మీద అయితే ఫొటోస్ అయితే మన ఇండియన్ యాక్టర్స్ మాత్రమే ఉంటాయి. ఇక్కడైతే చార్మినార్ ఫోటో కూడా అయితే ఉందన్నమాట. ఇంకా సైడ్ చూసుకున్నామంటే కళ్యాణ్ జ్యువెలరీ కూడా ఉంది. ఇక్కడ ఇండియన్ బ్రాండ్స్ మొత్తం రప్ప ఉంటాయి అనమాట. లోపలికైతే వెళ్దాం, మా వాళ్ళు వెయిట్ చేస్తారు. లోపలికి వచ్చి రాకతలకి ఒక గోల్డ్ షాప్ దగ్గర ఉన్న ఒక చైన్ అయితే నాకు బీవస్తంగా నచ్చింది. లేడీస్కి అయితే ఇది సూపర్గా ఉంటుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంది. గోల్డ్ క్వాలిటీ అయితే చూడండి ఎలా ఉందో, మెరిసిపోతున్నాయి మొత్తము. ఈ బుట్ట కమ్మలు చాలా అంటే చాలా బాగున్నాయి. నాకైతే చాలా బాగా నచ్చేసాయి. ఇంక ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి కూడా అడగలేదన్నమాట ఇవి తీసుకుంటున్నానని చెప్పి. ఎందుకంటే ఇవంటే చూడడానికి చాలా బాగున్నాయి. డిజైన్ కూడా చాలా బాగుంది. బుట్ట కమ్మలు అయితే తీసేసుకొని మాలియా బీచ్ సైడ్ అయితే వచ్చేసాం అనమాట. మా వాళ్ళు అయితే ఫుడ్ అయితే చేసుకొని వచ్చారు. వైట్ రైస్, చికెన్ చేసుకొని వచ్చాము. తినేసి వెళ్తురా శివానదలికి, వాళ్ళతో పాటు అయితే వెళ్తున్నాను. నేను తీసుకున్న కమ్మలు రేట్ ఎంత, కువైట్ లో 1 గ్రాము గోల్డ్ ఎంత ఉన్నది ఏంటనేది అయితే రూమ్కి వెళ్ళిన తర్వాత నేనైతే వీడియో చేసి లాస్ట్ లో అయితే మీకు మెన్షన్ చేస్తాను, చూసేయండి. స్కిప్ చేయడానికి అయితే కూర్చున్నాము. కూర్చున్న తర్వాత ఏమైందంటే ఇస్త్రాకులు లేవు, మర్చిపోయి వచ్చేసానని చెప్పారు. అన్నది ఎలా నువ్వు తీసుకోక వాళ్ళిద్దరు దీంట్లో తినేస్తారు. మీరు అంత చిన్నదాకా చాలా బాక్స్ కూడా లేదైతే బాక్స్ లో పెడుతుంది. అంటే ఆయిల్ అంతా కింద పోతుంది, కింద పోదు ఆయిల్. నువ్వు దాంట్లో వేసేసి చెప్తా. కవర్ ఓపెన్ చేయి, కవర్ ఓపెన్ చేయి. లోపల వేస్తే మంచిది అనిపిస్తుంది నాకు. నువ్వు ఆ మూతలో వేయచ్చు కదా, ఆ మూత కింద పెట్టి. చిన్న కూర అంతా కింద పోతా. మనం ప్లేట్లు తెచ్చుకుని ఉంటే ముందే గుర్తు చేస్తే మనం తెచ్చుకునే వాళ్ళం. ఇడికి వచ్చాను గుర్తొచ్చిందా. కింద మీద పడైతే అన్నం అయితే తినేసాం అనమాట. చికెన్ అయితే చాలా అంటే చాలా బాగా చేసింది. వైట్ రైస్ లేక చికెన్ అయితే టేస్ట్ అయితే వేరే లెవెల్ అనమాట. ఎలాగోలా అయితే తినేసాం అనమాట. మీరుంటే చాలు బాగా వస్తుంది. నేను కనపడుతుందా? కనపడతాను. గోల్డ్ అయితే కొనడానికి అయితే వెళ్ళాను. గోల్డ్ అయితే కొనేసాను, తీసుకొని రూమ్ కూడా వచ్చేసాను అనమాట. కువైట్ లో కొత్త కానూన్ అనమాట, చాలా రోజులైంది పెట్టి. కొంతమంది తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. కువైట్ లో ఓన్లీ కీనిట్ మాత్రం యూజ్ చేయాలి, ఆన్లైన్ పేమెంట్ మాత్రం ఇవ్వాలి గోల్డ్ షాప్ వాళ్ళకి. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు డబ్బులు ఇస్తాము, మాకు గోల్డ్ ఇవ్వండి ఎలాగోలా కానీ రిక్వెస్ట్ చేస్తా కానీ ఇవ్వరు. గోల్డ్ షాప్ దగ్గర మీరు డబ్బులు కానీ తీసారంటే వాళ్ళు మనల్ని తిడతారు అనమాట. వాళ్ళకి పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. డబ్బులు ఎక్కడే కానీ చూపించకూడదు గోల్డ్ షాప్ దగ్గర, అది పెద్ద కేసు అయిపోతుందంట. మొత్తం అయితే ఆన్లైన్ పేమెంట్ చేయాలి కీనిట్ ద్వారా. కీనిట్ దగ్గర లింకు, ఓము అలా అన్నీ ఉన్నాయి, కానీ ఆన్లైన్ పేమెంట్ అయితే చేయాలి. ఈరోజు అయితే గోల్డ్ అయితే 1 గ్రామ్ వచ్చి నాకు పడిన రేట్ అయితే
1 గ్రాము 44 దినార్ల 700 ఫిల్స్. మేకింగ్ ఛార్జ్తో 1 గ్రాము 47 దినార్ల 347 ఫిల్స్ అయితే పడింది అనమాట మేకింగ్ ఛార్జ్తో. మేకింగ్ ఛార్జ్ 1 గ్రామ్ మీద ఎంత వేసాడంటే 2 దినార్ల 647 ఫిల్స్ మేకింగ్ ఛార్జ్ చేశాడు, అదే చేసిన కూలి. నేనైతే 5 గ్రామ్స్ తీసుకున్నాను అనమాట. 5 గ్రామ్స్కి నాకైతే నిన్న ఫీజులు ఎగిరిపోయాయి అసలు. 5 గ్రామ్స్ మన ఇండియా కరెన్సీలో పోల్చుకుంటే 69,000 పైన అయింది. అంటే కువైట్ కరెన్సీలో వచ్చి 232 దినాలు పడింది మొత్తం గోల్డ్ అనేది అనమాట. మీకు చూపిస్తా చూడండి. మొత్తం నేను కీనిట్ ద్వారానే చేశాను అనమాట. కీనిట్ ద్వారానే చేశాను. ఇక్కడ మన సివిల్ ఐడి కూడా జిరాక్స్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ మన జిరాక్స్ వస్తుంది, మొత్తం ఆన్లైన్ పేమెంట్. గోల్డ్లో అయితే ఎటువంటి మోసం అయితే ఉండదు. వాళ్ళకి గోల్డ్ షాప్ వాళ్ళకి ఇప్పుడు మాత్రం ఓన్లీ మేకింగ్ ఛార్జ్ మీద ఏదైనా లాభం ఉంటుంది, కానీ గోల్డ్ మీద అయితే ఏదైనా ఫ్రాడ్ చేయడానికి కూడా ఏం లేదనమాట. ఈ ఆన్లైన్ సిస్టమ్ పెట్టడం వల్ల కస్టమర్లకు మంచిదే, కానీ గోల్డ్ షాప్ వాళ్ళకి నష్టపోతారు. నేను మీకు చూపిస్తా చూడండి. ఇప్పుడు ఇక్కడ గోల్డ్ రేట్ ఎంత ఉంది, మనకు పడిన రేట్ ఎంత కనిపిస్తుంటుంది మీకు అక్కడ. నాకైతే నేనైతే కొన్న గోల్డ్ అయితే ఇదే, మీకు చూపిస్తా చూడండి. ఇప్పుడు ఏం కొన్నాను, ఎవరి కోసం కొన్నాను అనేది ఇండియాకి వెళ్ళిన తర్వాత రివీల్ చేస్తాను. ఇప్పుడు గోల్డ్ అయితే మీరు చూపిస్తా, మీకు చూడండి. అంటే చిన్నటి అబ్బా చూపిస్తా చూడండి. ఇవైతే 5 గ్రామ్స్ ఉన్నాయి. ఇవే నాకు 70,000 పడ్డాయంటే ఇంకా మళ్ళీ మిడిల్ క్లాస్ వాళ్ళు ఏం కొంటారు? మిడిల్ క్లాస్ వాళ్ళు ఏం కొంటారు అసలు? ఇదిగో చిన్న జుంకీలు అనమాట ఇవి. చూపిస్తా, లైట్ వేస్తా అక్కడిని. కనిపిస్తున్నాయా? చిన్న జుంకీలు. ఇంకోటి ఎక్కడ ఉంది? ఇవి అన్నమాట. చూడండి ఎలాగుందో. ఇవైతే తీసుకున్నా నేను. ఇవి అన్నమాట ఎలా ఉన్నాయో. అయితే గోల్డ్ మాత్రము 22 క్యారెట్ అనమాట. 22 కువైట్లో గోల్డ్ మాత్రము క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంటుంది. మీకు కనిపిస్తుంటుంది ఎలా ఉన్నది అనేది. మన ఇండియా గోల్డ్కి ఇక్కడ గోల్డ్కి డిఫరెంట్ అదే అనమాట. క్వాలిటీ బాగుంటుంది. ఇవైతే తీసుకున్నాను. నాకైతే ఇవైతే మన ఇండియా కరెన్సీతో పోల్చుకుంటే ఒకసారి మీరు దినార్ రేట్ చూసా కానీ 299 రూపాయలు అయితే ఉంది దినారు. నేను కొన్న గోల్డ్ అయితే ఇదే అనమాట. కొందాం, ఇంకా కొనాలి, ఇంకా చాలా కొనాలన్నమాట. కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే రేట్ పెరుగుతుందని ఈ చిన్నటి తీసుకొని వచ్చేసాను. బుల్లి టీ చూడడానికి ఎలా ఉన్నాయి చూడండి. నాకైతే చాలా నచ్చాయి. మా వాళ్ళకి ఎవరికి నచ్చలేదు కానీ నాకు నచ్చాయి అనమాట. చూడడానికి బాగున్నాయి. చూడడానికి చూడండి ఎంత బాగున్నాయో చూడండి. నాకైతే నచ్చాయి అబ్బా. నచ్చకపోయినా నేను కొనేసాంలే, దానికి ఏం ప్రాబ్లం లేదు. ఇంకా ఇదే అనమాట. ప్రతి ఒక్కరు లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అబ్బా.